సో గైస్ ఇవాళ వీడియోలో ద మోస్ట్ ఈజియెస్ట్ వే ఆఫ్ హ్యాకింగ్ మెథడ్ అయితే మాట్లాడుతున్నాం. సో ఈ మెథడ్ని యూజ్ చేసి ఏంటి అంటే లైక్ జస్ట్ మనం మాటలతోనే పక్కన వాళ్ళని హ్యాక్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్ మెథడ్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా డేంజరస్ మెథడ్. ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనమాట. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది చాలా 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 సింప్లెస్ట్ వే ఆఫ్ హ్యాకింగ్ సమ్వన్ ఎల్స్ విత్ యువర్ టాకింగ్ స్కిల్స్ అనమాట. సో మీరు మంచిగా మాట్లాడి అండ్ పక్కన వాళ్ళని నమ్మించేటట్టుగా మీరు మాట్లాడగలిగితే ఈజీగా వాళ్ళని హ్యాక్ చేసేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ ఇల్లీగల్ పర్పస్. సో ఇట్లా కూడా మిమ్మల్ని హ్యాక్ చేస్తాడు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. సో ఈ వీడియోని పక్కన వాళ్ళని హ్యాక్ చేద్దామని చెప్పేసి మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే యూ జస్ట్ ల్యాండ్ ఇన్ జైల్ అనమాట. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళిపోతూ ఉంటాయి గైస్. సో సోషల్ ఇంజనీరింగ్ అటాక్ని ప్రయోగించడానికి హ్యాకర్ మెయిన్గా వాడేది ఏంటి అంటే మన బ్రెయిన్లో ఉన్న వెల్నరబిలిటీస్ని యాక్టివేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడనమాట. సో బ్రెయిన్లో ఉన్న వెల్నరబిలిటీస్ అంటే ఏంటి? సో అసలు వెల్నరబిలిటీస్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో ఉన్న లూప్ హోల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక యాప్లో లూప్ హోల్స్ ఉంటే ఏం చేస్తాడు, ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసి ఏంటంటే ఒక హ్యాకర్ ఆ యాప్లో ఉన్న డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తన దగ్గర తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. సేమ్ లైక్ దట్ ఇక్కడ మన బ్రెయిన్లో కొన్ని వెనరబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఆ వెనరబిలిటీస్ని యూజ్ చేసి ఏంటి అంటే ఒక హ్యాకర్ అనేది మనం కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తాడనమాట. సో ఆ వెనరబిలిటీస్ అంటే ఏంటి? సో ఆ వెనరబిలిటీస్ ఎట్లు ఉంటాయి అంటే మన ఫీలింగ్స్ రూపంలో ఉంటాయి. సో మనకి 5 వెనరబిలిటీస్ ఉంటాయి. సో ఐ మీన్ 5 ఫీలింగ్స్ని వాడు కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తాడనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రస్ట్. అంటే ఆ హ్యాకర్ పైన ఆ హ్యాకర్ని ఒక సర్టైన్ వ్యక్తి, సో ఇతన్ని నమ్మచ్చు అనేలాగా మాట్లాడతాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే భయం. అంటే ఈ ఆఫర్ మిస్ అయిపోతే మళ్ళీ మీకు ఉండదు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి భయం ఉంటుంది, భయం క్రియేట్ చేస్తాడు. అది పని చేయకపోతే ఆశ, అంటే గ్రీడీనెస్ చూపించడానికి అయితే ట్రై చేస్తాడు అనమాట. అంటే మేడం మీకు ఈ 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ మీరు వద్దనుకుంటే మీ ఇష్టం, ఇట్ విల్ జస్ట్ లూజ్ ఇట్ అని చెప్పేసి అట్లా కొంచెం స్వార్థంగా ఆలోచించేలా మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కన్ఫ్యూజన్. మేడం ఇది కావాలంటే మీకు జస్ట్ మీ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ అయితే కావాలి, సో మీరు సేవ్ ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి కన్ఫ్యూజన్లో అయితే పడేస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే హ్యాకర్ అనేది అర్జెన్సీ అనే ఇంకో ఫీలింగ్ని యాక్టివేట్ చేస్తాడనమాట. సో వాట్ ఈస్ అర్జెన్సీ? సో మేడం మీరు చెప్పండి, తొందరగా చెప్పండి, ఐ జస్ట్ వాంట్ గో ఫర్ అనదర్ కాల్ అండ్ మాకు వేరే కాల్స్ ఉన్నాయి, మేము అది చేయాలి అని చెప్పేసి మనల్ని అర్జెంట్ చేస్తాడనమాట. సో ఇవ్వండి అని చెప్పేసి అర్జెన్సీ అయితే పెడతాడనమాట. ఈ 5 వెనరబిలిటీస్ అన్ని తన కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత వి జస్ట్ బికమ్ ఎ పపెట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు SBI కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాడు, లేదు అంటే సమ్ ఆంధ్ర వాట్ ఎవర్ బ్యాంక్ అకౌంట్ ఇట్ మేబీ. సో మిమ్మల్ని ఏం చేస్తారంటే మేము ఆ SBI కాల్ నుంచి మాట్లాడుతున్నాం, సో మేము SBIలో వర్క్ చేస్తూ ఉంటాం, మా పేరు అది ఇది అని చెప్పేసి SBI వర్కర్కి ఎట్లా కాల్ చేసి మాట్లాడతాడో అట్లే మిమ్మల్ని నమ్మించడానికి అయితే ట్రై చేస్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు, మీ ట్రస్ట్ అనేది బిల్డప్ చేస్తాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫియర్. మేడం మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఎట్లయితే ప్రాబ్లం జరుగుతుంది, సో మీ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆ ప్రాబ్లం ఏంటో మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి భయం అయితే కలిగేస్తాడు. సో వన్స్ మనకి ఆ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా అవుతుంది అని తెలిసింది అనుకోండి, మనం వెంటనే ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం. కాబట్టి ఫియర్ అనేది చాలా 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 ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్ అనేవాళ్ళు. ఓకే మీరు ఫియర్కి కూడా లొంగలేదు, సో మీకు ఏమవుతుందో ప్రాబ్లం లేదు అని చెప్పేసి మీరు లైక్ ఓకే ప్రాబ్లం లేదు, ఫియర్కి లొంగలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆశపరచడానికి అయితే ట్రై చేస్తాడు. మేడం మీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు 5 lakhs ఉన్నాయి, సో మీ బ్యాంక్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, ఆ 5 lakhs పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ప్రాబ్లం రెక్టిఫై అయితే మీకు సమ్ అదర్ సోర్సెస్ నుంచి మనీ అయితే వస్తుంది, సో ఆ మనీ అనేది యాడ్ అవుతుంది. లేదు అంటే మా బ్యాంక్ వాళ్ళు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే మీకు మనీ ఇస్తారు, లేదు అంటే లైక్ మేడం మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది, సో మీరు ఇంత విత్డ్రా చేస్తారు కాబట్టి మీకు కొంచెం క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అని చెప్పేసి మనల్ని ఆశపరిచేలా చేస్తారనమాట. ఓకే 3,000 రూపీస్ వస్తుంది కదా మన బ్యాంక్లోకి, మన బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ చెప్పేస్తే మనకి ఎక్స్ట్రాగా ఫ్రీగా 3,000 రూపీస్ వస్తుంది కదా అని చెప్పేసి మన బ్రెయిన్ మెనిపులేట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంటాం, సో మనల్ని కన్ఫ్యూజన్లో పడేస్తాడు అనమాట హ్యాకర్ అనేవాడు. సో ఇప్పుడు ఇద్దామా వద్దా, ఏం చేద్దాం, ఇట్లా ఏం చేద్దామని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే హ్యాకర్ అని ఇంకో ప్రయోగం ఏంటి అంటే అర్జెన్సీ. సో మనల్ని అర్జెన్సీ పెడతాడు అనమాట. సో మేడం మాకు ఇవ్వండి మేడం, మాకు పనులు ఉన్నాయి, సో మేము వేరే పనులు చేసుకోవాలి, మాకు అట్లున్నాయి మాకు ఇట్లున్నాయి అని చెప్పేసి మనల్ని అర్జెన్సీ పెడతాడనమాట. మనం ఏం చేస్తాం, సో ఒక 3,000 రూపీస్ ఫ్రీగా వస్తుంది కదా ఇచ్చేస్తే పోలా అని చెప్పేసి మన బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. సో ఇట్లా సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది పనిచేస్తుంది. సో ఈ 5 ఫీలింగ్స్ని హ్యాకర్ కనుక వాడి చేతిలోకి తీసుకున్నాడంటే దట్స్ ఇట్, యూ విల్ బీ ఏ పపెట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అనమాట. సో కాబట్టి ఒకవేళ ఒక హ్యాకర్ కావచ్చు లేకపోతే సమ్ అన్నోన్ పర్సన్స్ కావచ్చు మీకు ఇట్లా ఫోన్ చేసి 5 ఫీలింగ్స్తో ఆడుకునేదానికి ట్రై చేస్తున్నట్టయితే గైస్ యూ జస్ట్ బీ కేర్ఫుల్. అంటే అందరూ ఇట్లే ఉంటారని చెప్పట్లేదు, సో కొంతమంది ఇట్లా ప్రయోగిస్తారనమాట. సో కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇప్పుడు అర్థమైంది కదా సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది ఎట్లా పనిచేస్తుంది అండ్ దాంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అటాక్లో ఇంకొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టైప్స్లో ద ఫస్ట్ టైప్ ఏంటి అంటే
వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు గేమింగ్, టెక్ అండ్ హ్యాకింగ్ ఇన్ఫో అయితే వస్తూ ఉంటుంది. అండ్ ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ 3 టాపిక్స్ పైన. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్కాన్వేర్ అంటే ఏంటి? మనం అప్పుడప్పుడు కొన్ని లింక్స్ క్లిక్ చేస్తూ ఉంటాం. సో ఆ లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఏంటి అంటే మీ ఫోన్లో వైరస్ అనేది ఉంది, సో మీరు ఈ యాప్ని అయితే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి కొంచెం టైం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, మనలో ఉన్న ఫీలింగ్స్ అనేది రెచ్చగొడతారనమాట. మనలో ఉన్న వెనరబిలిటీస్ అనమాట. ఏంటి అంటే ఫియర్. సో ఫియర్ని ఇక్కడ చూపిస్తారు అనమాట. మీ ఫోన్లో వైరస్ ఉంది, మీ ఫోన్లో ఉన్న డేటా అంతా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఫియర్ అనేది బిల్డ్ చేస్తాడు అండ్ అర్జెన్సీ పెడతాడు అనమాట. సో మీరు లైక్ ఈ టైం లోపల ఇన్స్టాల్ చేసుకోండి, ప్లీజ్ ఇన్స్టాల్ దిస్ టైం అని చెప్పేసి 5 seconds 3 seconds అని చెప్పేసి టైం అయితే పోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఏంటో తెలుసా? సో ఇన్స్టాల్ చేసుకుంటారా చేసుకోరా అని చెప్పేసి క్యాన్సిల్ ఇన్స్టాల్ అని ఉంటుంది. సో మనం ఆ అర్జెన్సీలో ఏం చేస్తాం, ఒరే వైరస్ ఉంది మన ఫోన్లో అనే భయం అనే వెనరబిలిటీని యాక్టివేట్ చేస్తాడు. అండ్ అర్జెన్సీ అనే వెనరబిలిటీని యాక్టివేట్ చేసి ఏం చేస్తాడంటే ఇన్స్టాల్ అనే బటన్ పైన మనం క్లిక్ చేస్తాం. దట్స్ ఇట్. మనకు తెలియకుండానే మన ఫోన్లో ఉన్న వైరస్ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి స్కాన్వేర్స్ ఏదైతే ఉన్నాయో, సో లైక్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే వేరే లింక్ ఓపెన్ చేసినప్పుడు ఏంటి అంటే మీ ఫోన్లో వైరస్ ఉంది, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి ఏమైనా కనిపిస్తే ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. అండ్ సెకండ్ టైప్ ఏంటి అంటే ప్రీటెక్స్టింగ్. సో ఈ ప్రీటెక్స్టింగ్లో ఏంటి అంటే ఒక హ్యాకర్ అనేది మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాడు అనమాట. సో ముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్, సో ఎస్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి, లేకపోతే కార్ డ్రైవర్ అని చెప్పేసి ఇట్లా మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవుతాడు అనమాట. అండ్ థర్డ్ ఏంటి అంటే షోల్డర్ స్నిఫింగ్. షోల్డర్ స్నిఫింగ్ అంటే ఏం లేదు గైస్, మీ పక్కన ఉన్న ఫ్రెండ్ మీ పాస్వర్డ్స్ని అయితే చూస్తూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ముందర పోయి పాస్వర్డ్ని లైక్ మీ ఫోన్ అన్లాక్ చేసి అయితే ఇవ్వండి వాడికి. అండ్ నెక్స్ట్ డే మీరే వాడు ఫోన్ ఇవ్వండి అన్లాక్ చేయకుండా, అండ్ వాడు అన్లాక్ చేసుకుంటాడు. ఎందుకు అంటే వాడు నీ పాస్వర్డ్ అయితే చూశాడు అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నీ పక్కనే ఉండి నిన్ను హ్యాక్ చేస్తే దాన్ని ఏమంటూ ఉంటాం అంటే షోల్డర్ స్నిఫింగ్ అని అంటూ ఉంటాం. సో ఇట్లా మనల్ని హ్యాకర్స్ అనేవాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ని యూజ్ చేసి మనల్ని అటాక్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది గైస్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ గురించి. సో మీరు ఎప్పుడన్నా సోషల్ ఇంజనీరింగ్ గురికి గురయ్యారా అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఈజ్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.